నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. వయనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజారిటీ దక్కించుకుంది. సుమారు 1,24,000 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికల్లోనే ప్రియాంక గాంధీ సత్తా చాటారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 స్థానాలకు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. వయనాడ్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం 1,20,000 ఓట్లకు పైగా మెజారిటీతో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో వయనాడ్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి పోటీ చేస్తున్నారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే వయనాడ్ మెజారిటీతో ప్రియాంక లీడ్లో ఉంటూ తొలి రౌండ్ నుంచే తన హవా కొనసాగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగడంతో ఫలితంపైనే యావత్ దేశం దృష్టి కేంద్రీకృతమైంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రియాంక గాంధీకి సిపిఐ సీనియర్ నేత సత్యన్ మెకేరి, బీజేపీ కౌన్సిలర్ నవ్య హరిదాస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.